కీర్తన గ్రంథం నుంచి 150 కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయములందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ ఆకాశ విశాలయముందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావం బట్టి ఆయన స్తుతించుడి. బోరధనులతో ఆయన స్తుతించుడి. స్వర మండములతోనూ సితారతోనూ ఆయన స్తుతించుడి. తంబూరతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లల గ్రోవులతోనూ ఆయన స్తుతించుడి. మ్రోగు తాళములతోనూ ఆయన స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళముతో ఆయన స్తుతించుడి. సకల ప్రాణులను యెహోవాను స్తుతించును గాక. యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తన బట్టి యెహోవా దేవుని స్తుతించుకుందాం. స్తోత్రములు 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 సృష్టికర్త యెహోవానికి స్తోత్రములు ప్రభా. ఈ కీర్తన బట్టి నీకే స్తోత్రములు తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. సమయంలో కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరి వందనాలు చెల్లిస్తున్నాం. రండి మనం ఆదికాండము 2వ అధ్యాయము 17వ వాక్యం చదువుతాం. అయితే మంచి చెడును తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. చాలు, దాంతో కూడా కలిపి 3వ అధ్యాయము 2వ వాక్యం చదువు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రం. మీ మాటల్లో ఉన్న ప్రభువా, ఆ జీవాన్ని తండ్రి మీ పరిశుద్ధాత్మతో నాకు మా అందరికి బోధించమని, ఈ మాటలు నా ప్రతి వారి హృదయం తెరిచి సమృద్ధి జీవం పొందుకున్నట్ల కృప దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాం. అయితే మంచి చెడును తెలివినిచ్చు వృక్ష ఫలమును నువ్వు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించాడు. అంటే ఆదాముకి చెప్పాడు. ఈ ఆదాములకు అవలకు దేవుడు ఇక్కడ ఏమిచ్చాడంట? ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ. ఈ ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఈ మంచి చెడును తెలియనిచ్చు వృక్ష ఫలం మీరు తింటే నిశ్చయముగా సస్తారు.
ఇక్కడ మనం చదివాం 2. అందుకు స్త్రీ, ఈ తోటల చెట్లు ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకుండా ఉన్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో నేను ఇక్కడ స్పష్టంగా చెబుతుంది అవ్వ. ఏమని? ఇక్కడ దేవుడు మాకు ఈ 2వ అధ్యాయంలో దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ మంచి చెడును తెలివినిచ్చు వృక్ష ఫలము తింటే మీరు చస్తారు. అదే మాట ఇక్కడ సర్పము, ఈ సర్పముతో ఆదాము ఈ యొక్క అవ్వ చెబుతుంది, ఈ చెట్లు ఫలమును తింటే మేము చనిపోతామని మాకు దేవుడు చెప్పాడు. అప్పుడు సర్పం అంటుంది, మీరు సావనే సావరు, మీరు తినేసేయండి, మీరింకా చనిపోకుండా ఏమవుతారు తెలుసా? దేవత వలె మారిపోతారు, మీరు దేవతలు అయిపోతారు. పండు తినేసేయి. సరే, అట్లయితే పండు ఇచ్చేసేయి. పండు ఇచ్చింది సర్పము, అవ్వకు పండు ఇచ్చింది, పండు తినేసింది. ఆ పండ్లు తీసుకొచ్చి కొన్ని ఆదాముకు కూడా ఇచ్చేసింది. ఆదాము కూడా తిన్నాడు. వారిద్దరు ఇప్పుడు ఏమయ్యారంట? వారి కన్నులు తెరవబడ్డాయంట. అప్పుడు దాకా వీరికి ఏ కన్నులు ఉన్నాయి? వీరికి ఆత్మ కన్నులు ఉన్నాయి. ఈ ఆత్మ కళ్ళు ఏమైపోయినాయి? ముయ్యబడ్డాయి. ఈ లోక కళ్ళు తెరవబడ్డాయి. ఈ లోకం యొక్క కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు దాకా వీరు దిగమారులన్న సంగతి వీరికి తెలియదు. ఎందుకంటే వీరి దేవుని యొక్క మహిమ వస్త్రము కప్పింది. వీరు పాపం చేసి ఆజ్ఞ అతిక్రమించిన దాన్ని బట్టి మహిమ వస్త్రము, దేవుని మహిమ వస్త్రం తొలగిపోయింది. ఇప్పుడు వీరి యొక్క కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు మాకు వస్త్రాలు లేవు, మేము దిగంబరులమే అని చెట్టు చాటున పోయి దాక్కున్నారు. చెట్టు చాటు దాక్కున్నారు. అయితే ఈ పండు తింది ఎవరి కోసము? వారి కోసం. సహోదరులారా, దేవుడు ఏం చెప్పాడు? పండు తినొద్దు అన్నాడు. కానీ వీరేం చేశారు? పండు తినేశారు. అనగా ఈ పండు తింటే వారి కోసం జీవిస్తారు, పండు తినకపోతే వీరు దేవుని కోసం జీవిస్తారు. అర్థమైంది? ఇప్పుడు పండు తింటే ఎవరి కోసం జీవిస్తారు? వారి కోసం జీవిస్తారు. పండు తినకపోతే వీరు ఎవరి కోసం జీవిస్తారు? సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని కోసం, ఆకాశ మహాకాశములను పట్టజాలని ఆ గొప్ప దేవుని కోసం వీరు జీవించేవారు. అయితే సహోదరులారా, ఇప్పుడు అందరూ కూడా లోకములో ఉన్న ప్రతి మానవుడు కూడా ఈ పండు తిన్న ఆదాము అవ్వ నుంచి వచ్చిన వారే. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ ఎవరు? పండు తిన్న ఆదాములు అవ్వ నుంచి వచ్చిన వారే. అంటే ఈ ఆదాము అవ్వ ఎవరి కోసం జీవించారు? ఇప్పుడు అర్థమవుతుందా? పండు తిని ఎవరి కోసం జీవించారు? వారి కోసం జీవించారు. ఈ పండు తిన్న వారు ఎవరి కోసం జీవిస్తున్నారు? వారి సొంత లాభం కోసం, వారి యొక్క కడుపు కోసం, వారి కుటుంబం కోసం, వారి పిల్లల కోసం, వారి అధికారం కోసం జీవిస్తున్నారు. అయితే సహోదరులారా, దీన్ని మార్చటానికి సర్వశక్తివంతుడైన దేవుడు వీరి మీద ఉన్న పాపపు ఏలుబడి తీసివేయటానికి, వీరి సొంత రాజ్యాన్ని కొట్టివేయటానికి, మరలా తన రాజ్యాన్ని స్థాపించటానికి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు వచ్చి చేస్తున్న పని, తన కోసం ఎవరైతే జీవిస్తున్నారో అట్టి వారిని అందరిని ఇప్పుడు ఆ దుష్టాత్మ నుంచి విడిపించి
మరలా తండ్రి యొక్క రాజ్యమునకు తీసుకురావాలి. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తల సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు, తన ప్రాణాన్ని రక్షించుకోవాలని అనుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును. తన్ను పోగొట్టుకును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు, తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. దానిని దక్కించుకొనును. సహోదరులారా, ఇక్కడ అర్థమైందా ఏమన్నా? నన్ను వెంబడించాలి అని అనుకున్నవాడు ఏం చేయాలంట? తనకు తాను ఉపేక్షించుకోవాలి, అనగా తనకు తాను వదిలిపెట్టుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మంచిగా అర్థం చేసుకోండి. పండు తిన్నవారు ఎవరి కోసం జీవించాలని తిన్నారు? వారి కోసం. అంటే నేను ఉదాహరణకి నేను పండు తిన్నా, ఇప్పుడు ఎవరి కోసం జీవించాలి? నేను నా కోసం. ఇప్పుడు అందరూ అదే అనుకోండి. పండు తిన్న వారందరూ ఎవరి కోసం జీవించాలనుకున్నారు? నా కోసం. ఇక్కడ మరలా యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడు? నన్ను వెంబడించాలని ఇప్పుడు ఎవరైనా అనుకుంటే ఏం చేయాలి? తనకు తాను ఖాళీ చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది? ఇప్పుడు అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా సర్పము ఆదాముకి అవ్వకు పండిచ్చి తన కోసం జీవించే వారిగా చేసేసింది. అంటే వీరు సృష్టికర్త అయిన దేవునికి వీరి పిల్లలుగా ఉండకూడదు, వేరు చేసేసింది. దేవుని యొద్ద నుంచి వేరు చేసింది. ఎట్లా వేరు చేసింది? మీ కోసం బతకండి, మీ కుటుంబం కోసం బతకండి, మీ పిల్లల కోసం బతకండి, మీ సుఖం కోసం బతకండి, మీ లాభం కోసం బతకండి, హాయిగా ఉండండి. ఒక మంచి మాట ఇచ్చింది. ఇది ఇప్పుడు ఎవరికన్నా కొంచెం కష్టంగా ఉంటుందా? చెప్పండి, చెప్పండి. ఎవరన్నా సుఖంగా బతకమనే కదా చెప్పేది. మీ కష్టపడి బతకనని ఎవరైనా చెబుతారా? చెప్పండి, చెప్పండి. హాయిగా బతకండి. మీరు మంచిగా సంపాదించుకోండి, పొలాలు, స్థలాలు, ఇల్లు కొనుక్కోండి, కావలసిన వస్తువులని కొనుక్కోండి, సుఖంగా ఉండండి. ఎవరైనా చెప్తే ఇదేగా చెప్పేది. కానీ సహోదరులారా, సర్పం కూడా ఇదే చెప్పింది. చెప్పి దేవుని యొద్ద నుంచి వారిని దూరపరిచింది, దేవుళ్ళ నుంచి వాళ్ళని తొలగించింది. ఈ తొలగించినటువంటి వీరి కొరకు మరలా సృష్టికర్త అనే దేవుడు తన ఏకైక కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చెబుతున్నాడు, ఇదిగో నన్ను ఎవరైనా వెంబడించాలని అనుకుంటే ఇప్పుడు మీరేం చేయాలి? మీరు ఖాళీ అయిపోవాలి. అర్థమైంది మాట? ఇప్పుడు సాతానేమో మీరు సుఖంగా ఉండండి, మీకోసం మీరు బ్రతకండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడు? మీరు ఖాళీ అయిపోవాలి. మరలా మొదటికి వచ్చేస్తాను. చూసారా? తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చేస్తుంది. ఇప్పుడు పండు తినక ముందు మీరు ఎవరి కోసం జీవించారు? తండ్రి అయిన దేవుని కోసం జీవించారు. తిన్నాక వారి కోసం జీవించారు. ఇప్పుడు వీరి కోసం జీవిస్తున్న వారిని, అనగా చనిపోయిన వారిని మనం బ్రతికించడానికి యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను వెంబడించాలనుకుంటే తమకు తాము ఉపేక్షించుకోవాలి, అనగా తమకు తాము ఇప్పుడు ఖాళీ అయిపోవాలి. ఇప్పుడు మీకు మీరు జీవించొద్దు, నా కోసం జీవించండి. స్తోత్రం, హల్లెలూయా. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కదా? అయినా సరే ఇది సత్యం, ఇది సత్యం. మీరెవరైనా ఈ లోకంలో సుఖంగా బ్రతకాలనుకుంటే మీరు చస్తారు.
నా నిమిత్తం ప్రాణం పెట్టాలి అని మీరు అనుకుంటే మీరు బ్రతుకుతారు. చదవండి ఆ మాట మరొకసారి చదవండి. 16. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం చెప్పండి? అన్ని దొరికినాయి. ఇప్పుడు ఒక మనిషికి సమస్త సకల సుఖభోగాలన్నీ దొరికినాయి. తన ప్రాణం పోగొట్టుకున్నాడు, వెళ్ళిపోయి నిత్య అగ్నిగుండంలో ఉన్నాడు. వాడు తన కొరకు జీవించిన వాడు. ఆ వ్యక్తి తన కొరకు జీవించిన వారు, కానీ దేవుని కొరకు జీవించిన వారు ఉన్నారు. దేవుని పనిలో జీవించి ప్రాణం పెట్టిన వారు ఉన్నారు. వారందరూ ఇప్పుడు పరదేశంలో సుఖంగా ఉన్నారు. వారి ఆత్మలో ఆయన యొక్క ప్రభు యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నారు. ఆయన రాకడ కొరకు కనిపెడుతున్నారు. సహోదరులారా, ఇప్పుడు ఎవరైతే నా కొరకు ఇప్పుడు నేను చనిపోవాలి, నేను క్రీస్తు కొరకు జీవించాలని అనుకుంటున్నారు, అట్టి వారు సిలువనెత్తుకుని వెంబడించాలి. ఏంటి సిలువ? శ్రమ యొక్క అనుభవం, నిందలు సహించే మార్గం. తినటానికి లేకపోయినా సనిగేది కాదు, ఉండటానికి లేకపోయినా సనిగేది కాదు. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే తిన్నామన్నట్లుగా తృప్తిగా ఉండేదే, సంతోషంగా ఉండేదే. సహోదరులారా, ఈ మనసు ఉన్నవారు వెంబడించాలి ప్రభువైన యేసుక్రీస్తుని. స్తోత్రం, హల్లెలూయా. కొలస్సీ పత్రిక చూడండి, 1వ అధ్యాయం. ఒకటి 13 చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన ఇప్పుడు కుమారుని యొక్క రక్తం ద్వారాగా ఏం జరుగుతుందంట? విమోచనయు అంటే విడుదల. అంటే ఇప్పుడు ఈ పండిచ్చి మోసపరిచిన సాతాను నుంచి ఇప్పుడు ఏం జరుగుతుందంట? రక్తం ద్వారాగా విడుదల దొరుకుతుంది, విమోచన, విడుదల దొరుకుతుంది. స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తం ద్వారాగా ఇప్పుడు పాపానికి అమ్మబడిన వీరికి ఇప్పుడు ఏం దొరుకుతుంది? విమోచన దొరుకుతుంది, అనగా విడుదల దొరుకుతుంది. స్తోత్రం, హల్లెలూయా. దేన్ని బట్టి దొరుకుతుంది? యేసు రక్తమును బట్టి. యేసు రక్తమును బట్టి వీరికి ఇప్పుడు విడుదల దొరుకుతుంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి 14 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. దేనికి వారసులుగా చేస్తున్నాడంట? రాజ్య వారసులుగా, కుమారుని యొక్క రాజ్యం యొక్క వారసులుగా చేస్తున్నాడంట. విమోచించి మరలా రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. ఏ వారసత్వంలో నుంచి అయితే సాతాను పండిచ్చి పడగొట్టిందో ఆ వారసత్వంలోనికి మరలా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తముతో సమస్తమును కూడా పరిశుద్ధపరిచి ఆ రక్తము చేత పాపము నుంచి విడిపించి దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప భాగ్యమో సహోదరులారా. ఇది ఒక ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారాగా మాత్రమే జరుగును.
ఇది యేసు రక్తము ద్వారాగే జరుగును. యేసు రక్తము విమోచిస్తుంది, విమోచిస్తుంది. ప్రతి పాపము నుంచి విడిపిస్తుంది, ప్రతి శాపము నుంచి విడిపిస్తుంది, ప్రతి అంధకార సంబంధమైన రాజ్యము నుంచి విడిపించి దేవుని యొక్క రాజ్యమునకు సిద్ధపరుస్తుంది. నీతి కలిగిన రాజ్యం, అంతములేని రాజ్యము, మహిమ కలిగిన రాజ్యము, నిత్యము సదాకాలము జీవించే రాజ్యము కొరకు ఈ రక్తము సిద్ధపరుస్తుంది. సహోదరులారా, ఈ యేసు రక్తము సిద్ధపరుస్తుంది. యేసుక్రీస్తు శిలువలో తన ప్రాణం పెట్టాడు కనుక, సమాధి చేయబడ్డాడు కనుక, మూడో దినమున మృతుల్లో నుండి తిరిగి లేచి ఉన్నాడు కనుక ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటించబడుతున్నది. ఈ మారు మనసు పాప క్షమాపణ ఈ ప్రాచీన స్వభావములో ఉన్న ఈ వ్యక్తిని పాపము నుంచి విడిపిస్తుంది, నిత్య నరకాగ్ని నుంచి విడిపిస్తుంది, చచ్చిన ఆత్మను మరలా తిరిగి లేపుతుంది. చచ్చిన ఆత్మను తిరిగి మరలా తిరిగి లేపుతుంది. అందుకే సహోదరులారా, మనందరికంటే ముందు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో దినము తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట వింటున్న వారికి దేవుని శక్తి అయినది. ఈ సువార్త వింటున్న వారికి దేవుని శక్తి అయినది, దేవుని శక్తి అయినది. ఇప్పుడు మరలా ఎందరూ తిరిగి రీబ్యాక్ వస్తున్నారు, తిరిగి మళ్ళా వెనక్కి వస్తున్నారు, అట్టి వారందరికీ దేవుని రాజ్యం సిద్ధముగా ఉన్నది. ఎవరైతే ఆదాము అవ్వలు వారి ద్వారాగా పుట్టి పాపములోకి వెళ్ళిపోయిన వారు ఎవరైనా ఉంటే వారు నేను పాపినని ఒప్పుకొని నా పాపములకు యేసుక్రీస్తు సిలువలో ప్రాయశ్చిత్తము చేశాడని తెలుసుకుని ఆ రక్తంలో నా పాపాన్ని కడిగి శుద్ధి చేయి ప్రభువా అని ఎవరైనా అడుగుతున్నట్లయితే అట్లి వారిని వారి పాపం నుంచి విడిపించి క్రీస్తు రక్తము విమోచించి క్రీస్తు రక్తం చేత విడిపించి వారిని పరిశుద్ధులుగా చేయను, వారిని పవిత్రులుగా చేయను, వారిని నిర్దోషులుగా చేయను, వారిని నిష్కలంకలుగా చేయను, వారిని నిందారహితులుగా చేయను. ఎందుకంటే యేసు రక్తము అన్ని శాపముల నుంచి విడిపిస్తుంది. అన్ని శాపముల నుంచి విడిపిస్తుంది. ఎందుకంటే సహోదరులారా, ఈ చెడిపోయిన హృదయాన్ని, ఈ చెడిపోయిన మలినముతో చెడిపోయిన హృదయమును ఈ రక్తము లోపలికెళ్ళి సమస్తము పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, సమస్త మస్టునంతను కూడా తీసివేస్తుంది. ఎందుకంటే ఆ రక్తానికి పరిశుద్ధపరిచే గుణం ఉన్నది. ఎందుకంటే ఆ రక్తము నీతిమంతుని రక్తము, ఆ రక్తము పాపము లేని వారి యొక్క క్రీస్తు రక్తము, ఆ రక్తము నిష్కలంకుడైన రక్తము. ఆ రక్తము చేత ఇప్పుడు తన యొక్క పాపములు కడుక్కుంటున్న వారు ధన్యులు. యేసు రక్తములో తమ పాపములు కడుక్కుంటున్న వారు ధన్యులు. అట్టి వారి ధన్యులు. అట్టి వారి మీద రెండో మరణం లేదు, అట్టి వారి మీద రెండో మరణం లేదు. హల్లెలూయా, స్తోత్రం. ఇదిగో మన ప్రభు రెండోసారి రాబోతున్నప్పుడు మృతులు దేవుని కొరకు జీవించిన వారు తిరిగి రెప్పపాట్లు లెగుస్తున్నారు. ఆ తర్వాత సజీవులైన మనము కూడా లెగుస్తున్నాము. ఆయనతో మనము కలుసుకుంటున్నాము, ఆ ప్రభుత్వం మనం కలుసుకుంటున్నాము. మన మీద ఉన్న సమస్త మరణాన్ని యేసుక్రీస్తు మరణముతో ఓడించాడు, దాన్ని కొట్టివేశాడు. జీవమును అక్షయతను ప్రభు మనకి అనుగ్రహించినాడు. నమ్మిన వారు ప్రార్థన చేసుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రార్థించండి. నమ్మిన వారు ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను పాపినై ఉండగా నా కొరకు నేను జీవిస్తూ ఉండగా ఇదిగో నా కొరకు యేసు ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించాలంటే నన్ను విడిచిపెట్టుకోమన్నాడు. నన్ను విడిచిపెట్టుకోమన్నాడు. ఇదిగో ఇప్పుడు నన్ను నేను విడిచిపెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రభు కొరకు జీవిస్తాను. ఇప్పుడు నేను ప్రభు కొరకు జీవిస్తాను. ఇదిగో నేను ఇప్పుడు ఖాళీ అయిపోతున్నాను. నేను చనిపోయినా బ్రతికినా నేను క్రీస్తు కొరకే బ్రతకాలి. నేను చనిపోయిన క్రీస్తు కొరకే చనిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తీర్మానం ఉన్నవారు, ఈ తీర్మానం ఉన్నవారు, ఈ తీర్మానం ఉన్నవారే బాప్తిసానికి సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సైతాను పండించి మీ కొరకు సుఖంగా బతకాలని చెప్పింది. ఆత్మను చంపేసింది. సృష్టికర్త దేవుడి నుంచి వెడమ చేసింది. ఆ దేవుడి నుంచి వెడమ చేసింది. ఇప్పుడు నా ప్రభు నిన్ను కలుసుకోవాలి. ఇప్పుడు నా ప్రభు నిన్ను కలుసుకోవాలి. ఇప్పుడు నా ప్రభు నిన్ను కలుసుకోవాలి. ఎవరికైనా ఆశ ఉంటే, ఆ ప్రభువును కలుసుకోవాలని ఆశ ఉంటే, ఆ ప్రభుతో జీవించాలని ఆశ ఉంటే, ఇదిగో ఆ పాపుని నేనే, ఆ పాపిని నేనే. నా పాపము నుంచి విడుదల కావాలి. నా పాపము నుంచి నాకు విడుదల కావాలి. నా ఆత్మ రక్షించబడాలి అన్నవారి బాప్తిసానికి సిద్ధపడండి. వారు మాత్రమే బాప్తిసానికి సిద్ధపడండి. కతిమా ఇంకా ఎవరు కూడా బాప్తిసానికి తీసుకోవడానికి రాకూడదు. నా కొరకు కాదు, ఇప్పుడు నా ప్రభు కొరకు జీవించాలి. నా స్వార్థం కొరకు నేను చనిపోవాలి. నా ధనాశ, నేత్రాశ, జీవపడమము, ఈ శరీర ఆశ కొరకు నేను చనిపోవాలి. దేవుని నీతి కొరకు నిన్ను జీవించాలి. దేవుని పరిశుద్ధత కొరకు నేను జీవించాలి. నా కొరకు ప్రాణం పెట్టి మృతుల్లో నుంచి తిరిగి లేచిన దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నేను నడవాలి. ఆ సిలువనెత్తుకుని నేను ఆ క్రీస్తుని వెంబడించాలి. అట్టివారే సిద్ధపడినగాక. అట్టివారే ఈ కూడికైనాక సిద్ధపడినగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘము ప్రార్థించండి. సంఘము ప్రార్థించండి. హల్లెలూయా. తండ్రి తన రాజ్యముతో, తన మహిమతో, తన సింహాసనము అట్టి వారిలో స్థాపించినట్లుగా ప్రభు కృప కొరకు వేడుకుందాము. ప్రభు కృప కొరకు వేడుకుందాము. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా నా కొరకు నేను జీవించాను. ఇప్పుడు దాకా నా కొరకు నేను జీవించాను. నా పాపము కొరకే నేను జీవించాను. ఈ లోకము కోసం జీవించాను. ఈ లోక ఆడంబరం కొరకు జీవించాను. ఇదిగో ఇప్పుడు ఈ పాపము కొరకు నేను మరణిస్తాను. నా ప్రభు కొరకు నేను జీవిస్తాను. క్రీస్తు కొరకు జీవిస్తాను. ఈ లోకము నాకొద్దు, పాపము నాకొద్దు, లోక ఆడంబరము నాకొద్దు. సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు క్రీస్తు కొరకు నేను జీవిస్తాను. ఆ పరిశుద్ధాత్మే, తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మే నన్ను నడిపించును గాక. ఎవరైనా తీర్మానం చేసుకున్న వారు ఆ బాప్తిసానికి సిద్ధపడండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి,
స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులు 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 స్తుతులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృప చూపు దేవా, కృప చూపు దేవా. ఇదిగో ఇప్పుడు నా కొరకు నేను మరణిస్తాను, క్రీస్తు కొరకు ఇప్పుడు నేను జీవించాలి అని అనుకున్నవారు సహోదరులారా, అని అనుకున్నవారు, ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలనుకున్నవారు మీరు లేచి నిలబడండి. లేచి నిలబడండి. నేను బాప్తిసం తీసుకోవాలనుకున్నవారు లేచి నిలబడండి. నా కొరకు నేను మరణించాలి, నేను క్రీస్తు కొరకు జీవించాలి. నా స్వార్థం కొరకు నేను మరణించాలి, క్రీస్తు కొరకు నేను జీవించాలి. మీరు ప్రభు ఎదుట ఒక తీర్మానం తీసుకోండి. ఇంతవరకు సాతాను మోసం చేసింది. మా కొరకు మేము మరణించి, మా కొరకు మేము జీవించి, మా కొరకు మేము బ్రతికి, మా కొరకు మేము పాపములో జీవించి, పాపములో బ్రతికి, పాపములో ఉండి, పాపములో చురుకుని, పాపములో బ్రతుకుతున్న మమ్మను, మా ఆత్మను సాతాను చంపి నరకానికి తీసుకువెళ్ళాలని చూసి ఉండగా, ఇదిగో మా కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, సిలువలో ప్రాణం పెట్టాడు. నా పాపాన్ని తీసివేయడానికి, నా మీద ఉన్న పాపపు రుణపత్రమును కొట్టివేయటానికి ఇదిగో నా ప్రభువు సిలువలో తన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినము తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన యేసుక్రీస్తుని ఇప్పుడు మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తాము, ఆ సొంత రక్షకుడిగా అంగీకరిస్తాము. ఇప్పుడు మా కొరకు మేము సరిపోవాలి. ఇప్పుడు మేము క్రీస్తు కొరకు జీవించాలి. ఆ మనస్సు రావాలి. ఇప్పుడు పాపము కొరకు సరిపోవాలి. ఇప్పుడు దేవుని నీతి కొరకు జీవించాలన్న మనసు రావాలి. హల్లెలూయా. ఇట్టి మనసు వచ్చిన వారు వీరి కొరకు సంఘం ప్రార్థించండి. మీ యొక్క తీర్మానము అంతవరకు ప్రభులో నిలబడినట్లుగా, లోక ఆడంబరము నశించునుగాక, లోక ఆచారము వీరిపైన నశించునుగాక, ఈ లోక దేవత వీరిలో సమస్తము విడిచిపోవునుగాక. మృతుల్లో నుండి తిరిగి లేచిన క్రీస్తు ఆత్మ వీరిని ఏలునుగాక. మృతుల్లో నుండి తిరిగి లేచిన ఆత్మ ఈ సహోదరుని ఏలునుగాక. క్రీస్తు ఆత్మ చేత వీరు ఏలబడినగాక. ప్రార్థించండి, సంఘము ప్రార్థించండి. అపవాది సిగ్గిపోనవునుగాక. తండ్రి పరిశుద్ధ నామమే మహిమపడునుగాక, ఘనతొచ్చునుగాక. హల్లెలూయా హల్లెలూయా. వీరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీ ప్రభుత్వము వీరి అంతరంగములో స్థాపించుము ప్రభు. కనుచూపు, కనికరించు, కనుచూపు. స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా. ఇదిగో ప్రభువా, వీరిని మీ చేతికి అప్పగిస్తున్నాము. ఇదిగో ప్రభువా, వీరిని మీ చేతికి అప్పగిస్తున్నాము. ప్రతి శరీర దురాశ కాలిపోనుగాక. మీ అగ్నితో కాల్చు ప్రభువా.
ఆత్మ చేత శరీర క్రియలు చంపుటకు కృప దయచేయండి. మీ పరిశుద్ధాత్మ చేత సమస్త శరీర క్రియలను చంపటానికి కృప చూపు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి. ఎవడైనా నన్ను వెంబడించాలనుకున్న వాళ్ళు తనకు తాను ఉపేక్షించుకోవాలి. ఇప్పుడు తనకు తాను విడిచిపెట్టుకోవాలి. సంఘము కూడా తన కోసం జీవించేది కాదు, ప్రాణం పెట్టి రక్తముతో తన రక్తము వెల చెల్లించి తన రక్తముతో కొనుక్కున్న యేసు కొరకు జీవించేది, ఆ క్రీస్తు కొరకు జీవించేదే సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి సంఘముగా మీరు సిద్ధపరుస్తున్న ప్రభువా. హల్లెలూయా, స్తుతి. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇదిగో ఈ సహోదరులు మీ చేతులకు అప్పగిస్తున్నా ప్రభు. ఆది నుంచి అంతవరకు తండ్రి వీరి సమస్త అధికారము కూలిపోనుగాక, ప్రతి సొంత రాజ్యము కూలిపోనుగాక ప్రభు. మీ ఎదుట ప్రభువా తండ్రి, మీ రాజ్యమును వీరి పైన స్థాపించండి, వీరి అంతరంగమును స్థాపించు ప్రభువా. మీ ప్రేమ రాజ్యమును స్థాపించు ప్రభువా. మీ పరిశుద్ధ నీతి కలిగిన రాజ్యము, అంతమైన రాజ్యము వీరి హృదయంతరంగము స్థాపించము ప్రభువా. వీరి ప్రతి రాజ్యము యేసు ప్రభు మీ నామములో కూలిపోనుగాక. మీ రాజ్యము స్థాపించబడుగాక. ఈ లోకాధికారి సిగ్గుపోలగనుగాక. ఈ లోక ఆడంబరము, ఆశారము యేసు ప్రభువా నశించిపోనుగాక. మీ నామములో మీ నీతి కొరకు జీవించునుగాక. పరిశుద్ధాత్మల యొక్క ఆనందములు మీరు సంతోషించునుగాక. అంతవరకు ప్రభువా మీ ప్రేమ రాజ్యములో నిలిచి ఉండునుగాక. ఇదిగో వీరిని మీ చేతులకు అప్పగిస్తాను ప్రభు. మీరే పట్టుకోమని కృప చూపమని ప్రభు. సమస్తము ప్రభ ఇంకను ప్రభా బాప్తిస్మ కార్యక్రమం అన్ని విషయంలో మీ కృప అధికించేసి నడిపించి కృప చూపని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి.